అదేంటంటే అయ్యారు, ధైర్యాన్ని కూడా మనం విడిచిపెడతామా అంటే కొన్నిసార్లు విడిచిపెట్టేస్తామంటాం. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని అట్లా పురుగొలుపుతూ ఉంటాయి. మన మీద మనకే హోప్స్ కోల్పోతాం. రేపొద్దున మన పరిస్థితి ఏంటో, రేపొద్దున మన బిడ్డల పరిస్థితి ఏంటో, అసలు నా జీవితం ఇక ముందుకు వెళతాదో వెళ్ళదో అని అగమ్య గోచరంగా కొన్నిసార్లు మన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీకు ధైర్యం ఉంది, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకు అంటాడు. ఆమేన్. నీకంటే ఏముంది? ధైర్యం ఉంది. ఈ శ్రమలో, ఈ సమస్యలో నువ్వు ముందుకు వెళ్ళగలవనే ధైర్యం నీకు ఉంది. ఈ కష్ట సమయంలో నువ్వు ముందుకు వెళ్ళగలవనే ధైర్యం ఉంది. ఈ నిందలలో నువ్వు ముందుకు వెళ్ళగలవనే ధైర్యం నీకు ఉంది. ఈ అప్పుని జయించి నువ్వు ముందుకు వెళ్ళగలవనే ధైర్యం నీకు ఉంది. ఈ రోగాన్ని జయించి నువ్వు ముందుకు వెళ్ళగలవనే ధైర్యం నీకు ఉంది. కాబట్టి ఆ ధైర్యాన్ని నువ్వేం చేయకూడదు, విడిచిపెట్టుకోవద్దు అని